సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, టెట్ పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అందరికి కూడా ఉపయోగపడే విధంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి, క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనే ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఆర్ట్ ఆఫ్ దట్ పుస్తక రచయిత, ఆర్ట్ ఆఫ్ దట్ పుస్తక రచయిత అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే గ్రహం వాలాస్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు, దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు 23,24. మనకి తదుపరి ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సంక్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు సుమారుగా. ఓకే, ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే వయస్సు సుమారుగా. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వయస్సు మధ్య. 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వయస్సు మధ్య. దీనికి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 2 సంవత్సరాల వయస్సు. ఓకే, ఉత్తర శైశవ దశలో వస్తుంది ఇది. మనకి తదుపరి ప్రశ్న, ఇడ్ ఈ క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్లు చూడండి. వాస్తవిక సూత్రం, ఆనంద సూత్రం, నైతిక సూత్రం, చైతన్య సూత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆనంద సూత్రం, రైట్ ఆన్సర్. ఆనంద సూత్రం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈక్వల్ అపీరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది. ఈక్వల్ అపీరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వైఖరి సరైన సమాధానం. తదుపరి, గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు అంటే ప్లస్ అంటే ఉపగమ. కానీ కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. కరుస్తుందని భయపడుతున్నాడు కాబట్టి మైనస్ అంటే పరిహార. అతడు లోనవుతున్న సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. ప్లస్ అంటే ఉపగమ, మైనస్ అంటే పరిహార. ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపినవారు. వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపినవారు. ఆప్షన్ 1 వాట్సన్, ఆప్షన్ 2 బాగ్లే, ఆప్షన్ 3 గార్డాన్, ఆప్షన్ 4 గాల్టన్. ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందయా అని చూసినట్లయితే గాల్టన్ రైట్ ఆన్సర్. గాల్టన్ కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటిగా ఉపయోగించిన వారు. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటిగా ఉపయోగించిన వారు ఎవరు? ఇక్కడ ఆప్షన్లన్నీ చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ కిర్క్ రైట్ ఆన్సర్. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది డాష్. సరైన సమాధానం నిర్నిబంధిత ప్రతిస్పందన ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి, ఈ కంటెంట్తో కూడిన టాబ్లను ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది తరగతుల విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. 8వ తరగతి 8th క్లాస్. ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు చదవాలి. గత ప్రభుత్వ పథకాలు ఇస్తే ప్రస్తుత ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అనుకరణ ద్వారా అభ్యసనంలో మొదటి సోపానం అవధానం. మనకి తదుపరి ప్రశ్న, కుప్పుస్వామి ప్రకారం బాల్య దశ అనేది. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే శైశవ దశ నుంచి యవ్వనారంభ దశ వరకు గల కాలం. శైశవ దశ నుంచి యవ్వనారంభ దశ వరకు గల కాలం ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, కోల్బార్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి 2వ స్థాయి అయిన సాంప్రదాయక స్థాయిలో 3వ దశ. ఓకే, ఆప్షన్ 3లో చూడండి. సాంప్రదాయక స్థాయిలో 3వ దశ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఈ టాపిక్లో మనకి 3 స్థాయిలు 6 దశలు ఉంటాయి. మనకి తదుపరి, సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవం ఇచ్చే నాయకత్వం. సభ్యుల అభిప్రాయాలకు
విలువ గౌరవం ఇచ్చే నాయకత్వం. సహభాగి కరెక్ట్ ఆన్సర్. తదుపరి గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకుంటున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే దానికి కారణం పురోగమన అవరోధం రైట్ ఆన్సర్. సేమ్ ఇదే బిట్ని రివర్స్ చేశారంటే తిరోగమన అవరోధం అవుతుంది. ఓకే, పురోగమన అవరోధం సరైన సమాధానం. ఇదే ప్రశ్నని రివర్స్లో చేసినట్లయితే తిరోగమన అవరోధం అవుతుంది. దమనం అంటే ఒక విషయాన్ని కావాలని మర్చిపోవటం. డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం. మనం గతంలో ఎప్పుడు చూడకపోయినా చూసినట్లు భ్రమ కలగడమే డెజావు. తదుపరి ఈ క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది ఆప్షన్ 1 అవిరళ నియమం, పూరణ నియమం, ఫలిత నియమం, ఆకృతి క్షేత్ర సంబంధం. కరెక్ట్ ఆన్సర్ ఫలిత నియమం రైట్ ఆన్సర్. ఫలిత నియమం కరెక్ట్ ఆన్సర్. తదుపరి ఈ క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది ఎంఎస్ ఎక్సెల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కాదు. మిగిలిన 3 కూడా ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్లు. మనకి తదుపరి జీన్ పియాజే ప్రకారం సర్వాత్మవాదం కనబడే దశ. ఇక్కడ మనకి ఇంద్రియ చాలక, పూర్వ ప్రచాలక, మూర్త ప్రచాలక, అమూర్త ప్రచాలక అని చెప్పేసి ఇచ్చున్నారు. కరెక్ట్ ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ. మనకి తదుపరి ప్రశ్న బుక్కుకు బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి, చైల్డ్కు బహువచనం చిల్డ్రన్కి బదులుగా చైల్డ్స్ అని చెప్పుటకు కారణం. ఇక్కడ చూడండి, సానుకూల బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ రుణాత్మక బదలాయింపు కరెక్ట్ ఆన్సర్. రుణాత్మక బదలాయింపు ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఆర్టీఈ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గల బోధనా గంటల సంఖ్య 800. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అయితే 1000 గంటలు. 10వ తరగతి వరకు అయితే 1200 గంటలు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1200 గంటలు. తదుపరి అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి అని చెప్పేసి అడుగుతారు. సరైన సమాధానం 50 నుంచి 70. ఓకే, మనకి 90 నుంచి 110 సగటు ప్రజ్ఞావంతులు. తెలివి తక్కువ వారు అనొచ్చు 70 నుంచి 89. తదుపరి ఎన్ఈపి 2020 ప్రకారం 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఈ క్రింది స్థాయికి చెందుతాయి. కరెక్ట్ ఆన్సర్ సన్నాహక స్థాయి ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం కింద చెప్పచ్చు. తదుపరి దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రానం అని కూడా పిలుస్తారు. సరైన సమాధానం చూసినట్లయితే అనిర్దేశిక మంత్రానం రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న ఇతివృత్త గ్రాహక పరీక్షను రూపొందించిన వారు ఎవరు? ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ముర్రే మరియు మార్గాన్ రైట్ ఆన్సర్. తదుపరి ఎన్సిఎఫ్ 2005లో 1వ అధ్యయనం దీనికి సంబంధించి ఈ ఆప్షన్లన్నీ కూడా తప్పే కాబట్టి ఈ ప్రశ్నకి యాడ్ స్కోర్ వస్తుంది. ఇక్కడ 1వ అధ్యయనం అనేది దృక్పథానికి సంబంధించింది. మనకి తదుపరి ప్రశ్న భాషాగ్రహణ యంత్రం భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూడండి. సరైన సమాధానం భాషాగ్రహణ యంత్రం నోమ్ చోమ్స్కీ రైట్ ఆన్సర్. తదుపరి ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు ఎవరు? ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా చూడండి. సరైన సమాధానం బ్రూనర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందినది వ్యవస్థాపన రైట్ ఆన్సర్. మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్స్ గురించి సరైన వాక్యం ఉచితంగా లభిస్తుంది, అనుమతితో ఉపయోగించుకోవచ్చు,
దీనిని ఉపయోగించుటకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరం, బాగా ఖరీదైంది. ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్స్ ఉచితంగా లభిస్తుంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. గైస్ చూసారు కదా, ఈ వీడియోలో క్విక్ రివిజన్ కింద 30 సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరిగింది. ఇంకా చాలా వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. లైవ్ ఎగ్జామ్లోకి వెళ్ళి మొత్తం వీడియోస్ అన్ని స్క్రోల్ చేసుకుంటే టాపిక్ వైజ్ వీడియోలు కూడా అక్కడి నుంచి మీరు చూడొచ్చు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.